అందుకనే అటువంటి వారి కొరకు మరి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే అట్లా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే మనుషులను పట్టే జాలరులుగా చేస్తాడు. పేతురుతో అదే అన్నాడు గదా! నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. మరి ఆ విధంగానే ఆ వాగ్దానము ఆయన పట్ల నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉంటాం అన్నమాట. చూడండి, ఇటువంటి కన్నీరు బైబిల్ గ్రంథంలో అనేక మంది కార్చినట్లుగా మనం చూస్తా ఉంటాం గానీ, కొద్ది మందిని నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మా మరి వారి కొరకు వారు అంటే రక్షించబడటానికి గాని, ఆరోగ్యం పొందుకోవడానికి గాని, మరి వారి కొరకు వారు కన్నీరు విడిచిన వారిని కొంతమందిని నేను చూపిస్తానిక్కడ. కీర్తనల గ్రంథంలో ఆహ్, 6వ కీర్తన 6వ వచనంలో ఆరో కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఇక్కడ దావీదు మూలుగుతున్నాడండి. ఆ మూలుగులో అలిసిపోతున్నాడు కూడా అండి. అంటే ఎందుకు అంత బాధ ఆయనకి? అంటే తను ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ. అంటే మూలుగుచు అలిసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు, ఒక రాత్రి కాదండి, ప్రతి రాత్రండి. అంటే ఎంత భారమైన హృదయం ఆయన కలిగి ఉన్నాడు. ఎంతగా దేవునిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడక్కడ. అందుకనే ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. పరుపు తేల చేసేంత కన్నీరు. ఎట్లా వస్తదండి? మనకేదన్నా ఆహ్, అనారోగ్యం వచ్చినప్పుడు వస్తదేమో కన్నీరు. లేదా మనకేదన్నా ఇబ్బందొచ్చినప్పుడు వస్తది. శ్రమొచ్చినప్పుడు, శోధనొచ్చినప్పుడు, తట్టుకోలేని ఇబ్బందొచ్చినప్పుడు మాత్రమే వస్తది మనకి కన్నీరు. అది కూడా కొద్దిసేపే. కానీ ఇక్కడ ఇది దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగిన కన్నీరనమాట. అందుకనే దైవ చిత్తానుసారమైన కన్నీరు కలిగిన ఆ దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక ఏమవుతుందంట? కొట్టుకొని పోతుందంట. ఆ పడక కొట్టుకొని పోయేంతగా ఆయన తన యొక్క దుఃఖాన్ని దేవునికి తెలియచేస్తున్నాడు. ఎందుకని? ప్రభువా నన్ను రక్షించవా? నాకు సహాయము చేయవా? కదా! ఇటువంటి దుఃఖము ఎప్పుడైతే ఉంటదో మరి ఆయన ఒకానొక సమయంలో పాపములో పడ్డాడు. అంటే ప్రతి మనిషి మంచి నీతిమంతుడిగా అంతగా ఉంటాడని మనము చెప్పలేం గానీ, ఆయనేం జేశాడంటే పాపములో పడ్డాడు. పాపములో పడినప్పుడు నాతాను ప్రవక్తొచ్చి ఆయన్ని హెచ్చరించాడు. "అయ్యా! నువ్వు పాపం చేసావు గదా! ఒక కుటుంబాన్నే నాశనం చేశావే." మరి ఈ విధంగా అన్నప్పుడు ఆయన తన యొక్క ఆ యొక్క పాపపు స్థితి నుంచి బయటపడటానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు మళ్ళీ. ఎందుకని? ఆయనకి మరి నేను పాపము చేశాను. మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో నన్ను నేను ఎలా కట్టుకోవాలి అనేది ఆయన ఆలోచించాడు. అందుకని 51 కీర్తనలో ఇక్కడ ఒక మాట అంటాడు 11వ వచనంలో. 51 కీర్తన 11వ వచనములో. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. చూడండి, పాపము చేశాను నేను. ఆయన సన్నిధిలో నుంచి దేవుడు నన్ను తోసేస్తాడేమో! ఒక భయం ఆయనకి. అందుకనే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా దయచేసి నాకు సహాయం చెయ్యి. ఆ! ఇక్కడ నీ సన్నిధి నుంచి నన్ను తోసేయొద్దయ్యా, నేను పాపం చేశాను. వెంటనే ఎప్పుడైతే తన యొక్క హృదయములో పశ్చాత్తాపం వచ్చిందో, దేవుడు మళ్ళీ ఆయనకి అంటే దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ మనం పాపము చేసినప్పుడు ఆ రక్షణలో ఆనందం ఉంటదన్నమాట. ఆ ఆనందాన్ని పాపము చేసినప్పుడు అది పోగొట్టుకుంటాం మనం. ఆ రక్షణలో ఆనందించే స్థితి దేవుడు మనకి దినదినము ఇస్తా ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తా ఉంటామో, అప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని మనము పోగొట్టుకుంటాం. ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నప్పుడు, దాన్ని ఊరికే ఇంకా ఎట్లా ఉంటామంటే, నామకార్థంగా ఉంటాం అంతే. ఉన్నామంటే ఉన్నాం.
కానీ రక్షణలో ఆనందించే స్థితి దేవుడు మనకి ఆహ్, లేకుండా చేస్తాడు. ఎందుకని? పాపం మనలో ఉంది. పాపము మనలో ఉంటే మనం చేసిన ప్రార్థన దేవుడు వినడు కదా! నే మరి కాబట్టి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పింపబడటానికి దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట కదా! అందుకనే దేవుడు ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మరి దావీదుని ఎంతగానో కనికరించాడు. అంతేకాదు మరి ఆయన మరి అంతగా కన్నీరు కార్చడానికి కారణము మరి దేవునిని ఎంతో ప్రేమించటం. మనము దేవునిని ప్రేమించినప్పుడు దేవునికి అనుకూలంగా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఆయన కన్నులు 2 కూడా ఎట్లా ఉన్నాయంట? 2 తటాకాల్లాగా ఉన్నాయంట. దావీదు యొక్క కన్నులు. కాబట్టే దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తాడు గదా! ఏమనంటే ఆయన దావీదు నా హృదయానుసారుడైన మనిషి. మరి అటువంటి గొప్ప స సాక్ష్యము ఆయన సంపాదించుకోవడానికి ఆయన ప్రార్థన కారణం. ఆయన పశ్చాత్తాపం కారణం. ఆయన దేవునికి అనుకూలంగా ఉండటం కారణమనమాట. ఇంకా రెండో వ్యక్తిని నేను పరిచయం చేస్తాను చూడండి. లూకా సువార్తలో 7 అధ్యాయంలో మనకందరికి తెలిసిన వ్యక్తే ఆమె. ఆమె మా పాపాత్మురాలైన స్త్రీ. ఎన్నో సార్లు ఈమె గురించి చెప్పుకుంటా ఉంటాం గదా! ఈమె మరి 36 వచనంలో లూకా సువార్త 7 అధ్యాయం 36 వచనంలో మరి ఆమె గురించి మనం చదువుతా ఉంటాం అన్నమాట ఆఖరి వరకు. ఇక్కడ ఆమె ఏం చేసింది? 38 వచనములో ఆమె పాపాత్మురాలు అని దేవుడు ఆమెకి అంటే తన పేరు లేదు గాని పాపాత్మురాలని మాత్రం చెప్పి వదిలేసాడు. ఎందుకని? తన పాపము నుంచి ఆమె విడిపించబడాలని అనుకుంది. కాబట్టే దేవుని దగ్గరకొచ్చిందామె. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. పాదాలు కడగటానికి ఎన్ని నీళ్లు కావాలి? అంత కన్నీరు తన యొక్క కన్నుల నుంచి వచ్చాయి. అంటే తన హృదయం ఎంత వేదనగుంది, ఎంత భారముతో ఉంది. ప్రభువా! ఈ పాపాన్ని నేను మోయలేకపోతున్నాను. నాకు విడుదల కావాలి. నాకు సహాయము చెయ్యి. ఎంతగా వేదన పడిందామె. ఆ వేదనకరమైన పరిస్థితి నుంచి తప్పించబడటానికి ఆమె ఏం చేసిందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. కన్నీళ్లు విడిచింది. ప్రభువా! నన్ను నా ఈ పాపపు స్థితి నుంచి తప్పించు. నిజంగా ఆమె కార్చిన కన్నీరు, ఆమె చేసిన ఆ పనులన్నిటిని కూడా దేవుడు చూచినప్పుడు నిజంగా చాలా దేవుడు సంతోషించాడు. దేవునికి ఆనందము కలిగించిన స్థితి ఆమె అక్కడ కలుగచేసిందనమాట. అంటే దేవుడు సంతోషపడే స్థితి అక్కడుంది. అందుకనే ఆమె ఏంటంట విస్తారమైన పాపాలు చేసిందంట. అందుకనే ఇక్కడ చూడండి విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినయి అంటాడు దేవుడు. అంటే ఆ విస్తారమైన పాపాలు క్షమించబడటానికి ఆమె ఏం చేసింది? దేవుని యొక్క పాదాలు తన కన్నీళ్లతో కడిగిందామె. ఇప్పుడు మనకి ఆత్మతో, సత్యముతో మనం ఆరాధించాలి అనని దేవుడు చెప్తా ఉంటాడు గదా! ఆ పని మనం చేయలేం. ఎంతగా మనం కన్నీరు కార్చాలి, అంతగా కన్నీరు కార్చలేకపోతున్నాం. అందుకనే మన గృహాల్లో గాని, మన బంధువుల్లో గాని చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే దేవునికి దూరంగా ఉంటున్నారు. దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడలేని స్థితిలో ఉంటున్నారు. వారే కాదులెండి. మనం కూడా ఒక్కోసారి అట్లాగే ఉంటాం కదా! చాలా సార్లు కదా! అందుకనే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ తన యొక్క 2 కన్నులు 2 తటాకాలుగా చేసుకొని దేవుని పాదాలు ఆమె కడిగింది. కాబట్టి ఆమె రక్షణ పొందిందక్కడ. ఆ పాపము నుంచి విడిపించబడింది. ఇంకొక ఇంకొక సంఘటన నేను చెప్తాను చూడండి. ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూస్తే నినివే ప్రజలు ఆ నినివే ప్రజలు మరి యోనా ఎళ్ళాడు. ఒక దినమంతా ప్రయాణము చేసి వారికి ఇదిగో హెచ్చరించాడు. ఇదిగో దేవుడు మీ యొక్క ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు.
అనని ఒక దినమంత ప్రయాణం చేసి చెప్పినప్పుడు వారు ఆ మాట విని రాజు మొదలుకొని మొత్తం సామాన్యుని వరకు, దాసుని వరకు, పశువులు అన్నీ కూడా ఏం చేసినాయంటే గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. పశ్చాత్తాపడ్డారంట. ప్రభువా మేము పాపం చేశాం. కరెక్టే. మా పాపాన్ని క్షమించు. మా దేశాన్ని కాపాడు అనని ఎంతగా వేదన పడ్డారు వాళ్ళు. ఎంతగా మొరపెట్టారు దేవుని సన్నిధిలో. వారి మొర చూచి దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడంట. అయ్యో! ఎందుకు ఇటువంటి మంచోళ్ళని నేను ఆ! నాశనం చేద్దాం అనుకున్నాడంట. అక్కడే రాయబడి ఉంటది గదా! మూడో అధ్యాయంలో. మరి అటువంటిది మూడో అధ్యాయం 5, 6 వచనాల్లో ఇయన్నీ మనం చదువుతా ఉంటాం యోనా గ్రంథం. మరి వారు ఎంతగా కన్నీరు కార్చారో, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించారో, ఆ ప్రార్థన వలన వాళ్ళ యొక్క దేశాన్ని, ఆ నినివే పట్టణాన్ని రక్షించుకోగలిగారు. ఎంతంట? 1,20,000 మంది కుడి ఎడమల కదా! అంతమంది రక్షించబడటానికి కారణం ఏంటి? వారి యొక్క కన్నీరు, కన్నీటి ప్రార్థన కదా! రక్షించబడాలంటే మరి దేవుని సన్నిధిలో మనము మరి కన్నీరు కార్చాలి. అటువంటి వారు దేవునికి అంగీకారంగా ఉంటారు. ఎటువంటి ప్రార్థన? దైవ చిత్తానుసారమైన కన్నీరు మనము కలిగి ఉండి ప్రార్థించాలన్నమాట. ఇంకొక వ్యక్తిని నేను చెప్తాను. యాకోబును చూసుకుంటే, ఈ యాకోబు మరి ఇక్కడ ఆయన గురించి యబ్బోకు రేవు దగ్గర ఆయన పోరాడి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేశాడు కదా! ఇక్కడ ఆయన గురించి హోషేయ గ్రంథంలో మనకి 12వ అధ్యాయములో ఉంటది చూడండి. 12వ అధ్యాయము 4వ వచనంలో. అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరు? యాకోబు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీళ్లు విడిచి అతన్ని బతిమాలెను. చూడండి, కన్నీళ్లు విడిచి రాత్రంతా ఎంతగా వేదన పడు, ప్రభువా ఇదిగో నన్ను ఆశీర్వదించు. మరి ఆయనున్న స్థితి నుంచి మార్చబడాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టే కన్నీరు విడిచాడు అక్కడ. ఎప్పుడైతే ఆయన కన్నీరు విడిచాడో, దేవునితో పోరాడాడో, వెంటనే అక్కడ ఏం జరిగిందంటే ఒక నూతనమైన జీవితాన్ని ఆయన అక్కడ పొందుకున్నాడు. పాత జీవితం నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పేరు కూడా మారిపోయే విధంగా క్రొత్త పేరు ఆయనకి దేవుడు పెట్టాడు. ఆయన కన్నీరు తన జీవితాన్ని మాత్రమే కాదు గాని, ఆయన కన్నీరు పేరు మార్చబడింది. తన జనాంగం అంతా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నా జ్యేష్ఠ పుత్రుడని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఒక కన్నీటి ప్రార్థన ఒక దేవునికి జనాంగాన్ని తయారు చేసిందండి కదా! మనం ఎంతగా మరి దేవుని సన్నిధిలో ఆ విధమైన ప్రార్థన చేయగలుగుతున్నామా? మన 2 కన్నులు 2 తటాకాల్లాగా ఉండగలుగుతున్నాయా? ఆలోచించండి. మరి ఆయనైతే నాకు ఏం కావాలి? ఈ పరిస్థితి నుంచి నేను తప్పించబడాలి. నేను నీ సన్నిధిలో నీకు అనుకూలంగా ఉండాలి అని ప్రార్థన చేశాడు కాబట్టి యాకోబు రక్షించబడ్డాడక్కడ. పేరు మార్చబడిందక్కడ. దేవుడు ఇష్టపడ్డాడు ఆ యొక్క పోరాటాన్ని, ఆ కన్నీటిని కదా! దేవుడు ఇష్టపడిన కన్నీరు. మరి కాబట్టే ఒక నూతన సృష్టిగా ఆయన మార్చబడ్డాడు. అంతేకాదు హిజ్కియాని తీసుకుంటే ఆయన కూడా అనారోగ్యం వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట. కన్నీరు కారిస్తే దేవుడు, అయ్యా నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన విన్నాను నేను. వెంటనే మళ్ళీ 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ విధంగా అనేక మంది దేవుని సన్నిధిలో వారి 2 కన్నులు 2 తటాకాలుగా చేసుకున్న ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు కొన్నే చూసాం గాని చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మరి వారి కొరకు వారు చేసుకున్నదే కదా! ఇప్పుడు వరకు మనం చూసింది. కానీ మరి ఇతరుల కొరకు చేసింది. ఎవరు కన్నీరు కార్చారంటే ముఖ్యంగా యేసు ప్రభువుల వారు కదా! యేసు ప్రభువుల వారు మరి ఆయన లాజరు గారు చనిపోయినప్పుడు అక్కడ
మరియ ఏడుస్తుంది. ఏడుస్తా ఉన్నప్పుడు ఆమె దుఃఖాన్ని చూచి యేసు ప్రభు కూడా కన్నీరు గార్చాడు. ఆ కన్నీరు ఎట్లా ఎట్లా వచ్చిందంటే లాజర్‌ను మరలా బ్రతికించే ఇది కదా! అందుకనే ఆయన కన్నీరు విడిచెను కదా! అంతేకాదు యెరూషలేమును చూచినప్పుడు, దాని యొక్క ఆ పట్టణం యొక్క పరిస్థితి చూచినప్పుడు ఆయనకి దుఃఖమొచ్చిందంట. అయ్యో! ఎందుకు ఈ విధంగా ఉన్నారు వీళ్ళు. ఈ మ మ నే నేను కోరుకున్న ఈ పట్టణము ఈ విధంగా ఉంటుందే అనని ఆయన ఏడ్చాడంట యెరూషలేమును గురించి. అంతేకాదు ఆ గెత్సెమనే వనములో ఆయన సిలువ మీదకి వెళ్ళడానికి, ఆ శ్రమలు పొందడానికి మొదటగా ఆయన ఏం చేశాడు? ఎంతో వేదన పడ్డాడక్కడ. ఆ వేదన ఎట్లా వచ్చిందంటే, ఆయన రక్త బిందువులు, నీటి బిందువు చూడండి, ఆయన యొక్క చెమట మరి రక్త బిందువుల్లాగా అంత వేదన పడి, ఆ వేదన మనకు రక్షణిచ్చింది. ఆ సిలువ మీద పొందిన ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది మన కొరకు అనుభవించాడు. పాపిన పాపినైన నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. శాపం శాప శాపాన్ని ఆయన గ్రహించి శాపగ్రాహి అయ్యాడాయన. అంతేకాదు నే నా యొక్క దరిద్రాన్ని ఆయన తీసుకొని నన్ను మహిమైశ్వర్యంతో నింపాడు. ఆ పరలోక రాజ్యంలో చోటిచ్చాడు. ఈ విధంగా మనము మరి ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన ఆ శిలువ యాగము ద్వారా మనందరము రక్షించబడ్డాం. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా! దేవుడు అంతగా మన కొరకు చేస్తే, మనం కొంచెమైనా దేవుని కొరకు చేయలేమా? అదే విధంగా మరి యేసు ప్రభు ఆ విధంగా చేస్తే పౌలు గారు అపోస్తల కార్యాల గ్రంథంలో ఆహ్, ఇ ఇక్కడ 20వ అధ్యాయములో మరి ఇక్కడ 31వ వచనంలో ఇక్కడ అంటాడు. ఆ అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. చూడండి, పౌలు గారు ఏం చేశాడంట? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు. చూడండి ఎందుకని? ప్రతి ఒక్క మనిషికి రక్షించబడాలనే ఆశ. ఆ పౌలు యొక్క ఆశను దేవుడు ఎంతగా నెరవేర్చాడు. ఎన్నో సంఘాలు కట్టాడాయన. ఎన్నో ఆత్మల్ని. మరి ఆ బయటోళ్ళని మాత్రమే కాదు గాని, తన బంధువులను కూడా ఎక్కడ తన రోమా పత్రికలో 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఇక్కడ ఎందుకుంది? బహు దుఃఖం ఎందుకుంది ఆయనకి? ఆయన హృదయములో మానని వేదన ఎందుకుందక్కడ? అంటే ఇక్కడ చూడండి, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తుంది. ఏమని? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇక్కడ చూడండి, నా దేహ సంబంధులు ఇతరుల కొరకు మాత్రమే కాదు గాని, ఆయన తన సొంత వారి కొరకు, తన రక్త సంబంధుల కొరకు ఎట్లంట? బహు దుఃఖపడ్డాడంట. మా ఆయన హృదయములో మానని వేదన ఉందంట. చూడండి, ఇటువంటి మరి దుఃఖము కలిగిన స్థితులు కదా! కన్నీరు. అంతేకాదు ఇటువంటి మనసు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన వారు. అటువంటి మరి సంఘము కొరకు, అటువంటి వధువు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏ ఏ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం కదా! ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా! ఆ! ఏమని? ఎవరికి వారి సొంత కార్యాలనే చూసుకుంటున్నారు గానీ,
యేసుక్రీస్తు కార్యాలు చూడటం లేదు. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది అంటే దేవునికి మనము ఎంతగా సమయం ఇవ్వాలో, ఎంతగా మన మీద అధికారం ఇవ్వాలో మనము ఇవ్వలేకపోతున్నాం. అందుకనే ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ఆయన యొక్క మరి మహిమను గాని, మహత్కార్యాలు గాని, ఆశ్చర్య కార్యాలు గాని అనుభవించలేకపోతున్నాం. పైకి భక్తిగా ఉంటున్నాం గాని దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం కదా! ఆత్మల కొరకైన వేదన అంచె దినాల్లో ఉన్నాము. ఆత్మల కొరకైన వేదన మనం కలిగి ఉండాలి. ఆత్మలు రక్షించబడినప్పుడు దేవుని సన్నిధిలో మరి ఆయన మరి పౌలు గారు ఏ విధంగా నేను మంచి పోరాటం పోరాడాను అని చెప్పుకున్నాడో ఆ విధమైన స్థితి మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మరి ఈ ఈ యుగాంతములో మనకు బుద్ధి కలగడానికి అవన్నీ రాసి పెట్టి ఉంచాడు కదా! వాటిని చదువుతున్నప్పుడు మన హృదయములో కలవరం రావాలి. మన హృదయములో ఇది చెయ్యాలనే ఆశ కలగాలి. అప్పుడు మన ఆశను దేవుడు నెరవేరుస్తాడు కదా! అందుకనే ఇక్కడ ఈ పరమగీతాల గ్రంథములో ఈ 2 కన్నులు ఎట్లా ఉన్నాయంట 2 తటాకాల వలె కదా! వారి రక్షించబడటానికి కన్నీరు కార్చిన వారిని చూచాము. అంతేకాదు మరి ఇతరుల కొరకు కన్నీరు కార్చిన వారిని కూడా చూచాం. ఇంకా ఈ విధంగా అనేక మంది దేవుని సన్నిధిలో ఆత్మల కొరకైన భారము కలిగి ఉన్నారంట. అమ్మా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నీకు ఆ భారం ఉందా? అడుగుతున్నాడు దేవుడు మనల్ని. దేవుని సన్నిధిలో భారము కలిగిన హృదయాలు ఎందుకు? ఉద్యోగం రావాలనో, మరి వ్యాధి తగ్గాలనో ఇది కాదు. దేవుని కొరకు, ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. పౌలు గారు అంటాడు, నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆ ప్రసవ వేదన నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! అందుకని ఇంకా ఇంకొక లైన్ నేను చదువుతున్నాను. పరమగీతాల గ్రంథంలో 7వ అధ్యాయము 4వ వచనంలో నీ నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. ఇక్కడ చూడండి, నీ నాసిక అంటాడు. నీ నాసిక అంటే మన ముక్కు అన్నమాట. ఆ ముక్కు ఎట్లా ఉంటదంట? దమస్కు లేపుతా అన్నా కానీ ఇలా లోపల నుంచి ఈ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ఇక్కడ ఈ నాసిక అనే దానిని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా చెప్పాడంటే, మరి దేవుడు మరి ఆదామును చేసినప్పుడు కదా 2వ అధ్యాయములో దేవుడు ఆదామును చేసినప్పుడు ఆయన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఆయన నాసికారంధ్రములలో జీవవాయువును చూడండి, ఆయన నాసికారంధ్రముల్లోనే ఆయన జీవవాయువు ఊదాడు. అది దేవుని యొక్క క్రమం అన్నమాట. మరి అటువంటిది ఆ యొక్క జీవ వాయువును ఎప్పుడైతే దేవుడు ఆదాము యొక్క మరి నాసికారంధ్రములో ఊదాడో ఆయన జీవించే ఆత్మ అయ్యాడంట. తన కొరకు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా! ఎందుకని ఈ లోకంలో మరి మనము జీవించటానికి ఆ ఊపిరి మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఆ విధంగా మరి ఈ లోకంలోకి పంపిస్తూ వచ్చాడు. అంతేకాదు మరి ఈ లోకంలో ఆత్మీయంగా బ్రతకడానికి, అభివృద్ధి పొందటానికి కదా, ఫలించటానికి మరి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ అవసరం. ఈ పరిశుద్ధాత్మను దేవుడు పొందుకుని నా కొరకు వాడబడాలి మీరు అని, మరి నా సన్నిధిలో మీరు బలవంతులుగా ఉండాలని ప్రతి ఒక్క అక్కడున్న శిష్యులకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అందుకనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ శిష్యుల్ని కనిపెట్టమని చెప్పాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టినప్పుడు అక్కడ ఆ శిష్యులు ఏమయ్యారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ
పేతురు గారు లేచి ప్రసంగం చేస్తున్నాడు అక్కడ. ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం విని అనేక మంది ఎట్లా ఉన్నారంట, వారి హృదయాల్లో పొడవబడ్డారు, నొచ్చుకున్నారంట. అంటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వారి హృదయాల్లో ఒక కలవరం వచ్చింది. అయ్యో! ఇంత పాపములో మేమున్నామా? ఇంతగా దేవునికి దూరంగా ఉన్నామా? మేమేం చెయ్యాలి? మేమేం చెయ్యాలి? దేవుని యొక్క వాక్యము వినపడుతున్నప్పుడు మనకి ఇటువంటి మరి ఆ హృదయములో పొడవబడే స్థితి మనకుండాలి. ఏదో అందరూ చెప్తున్నారు, నేను వింటున్నాను, ఇంతవరకే కాదు. ఒక్కొక్క మాట అది అమూల్యమైన మాట అది. ఆ అమూల్యమైన మాటలు మనము ఎప్పుడు కూడా వింటున్నప్పుడు వాటిని మన హృదయములో దాచుకోవాలంట. ఇక్కడ ఆళ్ళు ఎప్పుడైతే అడిగారో పేతురు గారు అంటున్నాడు 38వ వచనంలో, రెండో అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటున్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదు. పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఇవ్వాలంటే మొదట ఏం జరగాలి? మారు మనసు పొందాలి. అంతేకాదు పాప క్షమాపణ రావాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరగట్లేదు గదా! ఎ అంటే బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ దేని కొరకు అంటే, ఇప్పుడు ఏదో రోగం బాగయిందనో, లేదా దేవుడు నాకు ఏదో మేలు చేశాడనో, ఈ విధంగా బాప్తిసాలు తీసేసుకుంటున్నారు గానీ, మరి అటువంటి వారిలో ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు? ఎప్పుడైతే మన మనసు మారి పాప క్షమాపణ పొందుకుంటామో, అప్పుడు మన హృదయములో పరిశుద్ధాత్మ వచ్చి అక్కడ నివాసము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేసినప్పుడు మనము ఎలా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తా ఉంటాడు కదా! అందుకనే ఇక్కడ రోమా పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ లేకపోతే మనము దేవుని బిడ్డలంగా మనము జీవించలేమంట. శరీరానుసారముగా ఉంటామంట. అందుకనే ఆయన ఆత్మ చేత మనం ఎప్పుడు కూడా నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మరి యోబు గ్రంథములో ఎలీహు ఒక మాట అంటాడు. ఇక్కడ యోబు గ్రంథము 33వ అధ్యాయములో, యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనములో ఎలీహు మరి యోబు దగ్గరకు వచ్చాడు. అందరు ముగ్గురు మాట్లాడటం అయిపోయింది. ఈయన స్టార్ట్ చేశాడు ఇంకా. మరి ఈయన అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు అక్కడ చూడండి. దేవుని ఆత్మే నన్ను సృజించింది. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. ఆ సర్వశక్తుడు నాకు జీవం ఇచ్చాడు కాబట్టే నేను ఆయన కొరకు ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాను కదా! ఆయన నాకు ఏమిచ్చాడు? ఆయన ఆత్మ నన్ను సృజింపజేసింది. అంతేకాదు ఆయన శ్వాసము నాకు జీవం ఇచ్చింది. మరి దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఈ విధంగానే ఇచ్చాడు. కానీ ఆ విధమైన స్థితి మనం కలిగి ఉండి దేవుని కొరకు కదా, మనం జీవింప చేసిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన పని చేసే వారంగా మనం ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. దాని కొరకే దేవుడు ఈ లోకంలో ఉంచాడు. మరి ఇక్కడ మరి అంతేకాదు, మరి శిష్యులందరూ కూడా మరి ఆయన లేచినప్పుడు మరి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు పరిచర్యకు వెళ్ళాలని, సువార్తకు వెళ్ళాలని, వాళ్ళకి ఒక స్థితిని ఆ పరిశుద్ధాత్మను ఏ విధంగా ఆయన ఇచ్చాడంటే 20 యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు.
ఇక్కడ చూడండి దేవుడు అక్కడ అంటే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రాలేదు కానీ మరి అక్కడ వారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అప్పటికి దేవుడు ఏం చేశాడు? వారు ఏం చేయాలి? అక్కడికి సువార్త ప్రకటించాలి, దేవుని పని చెయ్యాలి. కాబట్టి ఆ దేవుని పని చెయ్యడానికి వారికి పరిశుద్ధాత్మ అవసరం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వారి మీద ఊదాడండి. ఊది పరిశుద్ధాత్మ పొందుడి అన్నాడు. అట్లాగే మరి వాళ్ళు మరి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇక్కడ దేవుడు అంటున్నాడు, మరి మీరు ఎవరి పాపాలు క్షమింతురో అవి వారికి క్షమింపబడు, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు కదా. అందుకనే వాళ్ళని పంపించడానికి, సువార్తకి పంపించటానికి ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడ. ఎందుకు? ఇదిగో నేను చేశాను, మీరు కూడా ఆ విధంగా చెయ్యాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు ఆ విధంగా దేవుని కొరకు ప్రయాసపడాలి, సేవ చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ పొందుడని చెప్పాడు, ఊదాడు. కానీ వాళ్ళేం చేశారు? కొద్ది కాలం ఉన్నారు గాని తర్వాత ఏమైపోయింది? మరలా లోకంలో వారి వారి పనులు చేసుకోవడానికి మళ్ళీ తిరిగిపోయారండి. ఆ మాట 21వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనం నుండి చూస్తే వీళ్ళందరూ కూడా ఏమంటారు? ఇంక యేసుప్రభు లేడు కదా, ఇంకెందుకులే, మన పని మనం చేసేసుకోవాలి. మళ్ళీ పాత స్థితికి కాదు కదా. అందుకని దేవుడు మళ్ళీ వాళ్ళని ఏం చేశాడు? మీరు కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండండి అని ఆ 10 రోజులు వారిని పరిశుద్ధాత్మ కొరకు ఆ మేడగదిలో కనిపెట్టే విధంగా వారిని ఉంచాడు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారికి ఏక మనసు వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే స్థితి వచ్చింది. ఎక్కడ ఇంకా అక్కడ వెనక తిరగలేదంట వాళ్ళు కదా. అందుకనే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైనా సరే దేవుని కొరకు నిలబడే స్థితి ఇస్తాడనమాట. అంతేకాదు మరి యెహెజ్కేలుని దేవుడు ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు 37వ అధ్యాయంలో. యెహెజ్కేలు 37వ అధ్యాయం. ఆ ఎముకల లోయలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎముకలన్నీ ఉన్నాయి, వాటిలో ఏ మాత్రం జీవము లేదు. ఆ జీవము లేని స్థితిలో అక్కడ దేవుడు ఆయన్ని అంటున్నాడు అనమాట, వీటి మీద నువ్వు ఊపిరి విడు. ఇక్కడ 37వ అధ్యాయము 10వ వచనంలో 9వ వచనం. అప్పుడు ఆయన యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలో, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఎప్పుడైతే దేవుడు ఆ ఊపిరి విడువుము అని చెప్పాడో వెంటనే అక్కడ ఏం జరిగిందంటే గొప్ప ఆ జీవాత్మ వారి మీదకి, ఆ ఎముకల మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎముకల్లో జీవం పుట్టింది. జీవం పుట్టి అక్కడ ఏమైందంటే గొప్ప సైన్యమే తయారైంది కదా. ఇది అసాధ్యం అనుకుంటారు కదా, ఇది అసాధ్యం అనుకుంటారు. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మనకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదన్నా కార్యము జరగనప్పుడు మనం బాధపడతా ఉంటాం, ఏంటి ప్రభా ఇట్లా అయిపోయింది, మరి నాకు ఎప్పుడు సహాయం చేస్తావు? ఈ విధంగా మనం ఎంతగానో దేవునిని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు సమస్తాన్ని చక్కగా చేయగలడు. అంతేకాదు అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా. మరి ఈ ముక్కు మరి ఊపిరి విడిచేటట్లుగా, మరి ఊపిరి పీల్చేదిగా, మనం దేవునిలో బ్రతికేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తా వస్తున్నాడు. అంతేకాదు మరి పరిశుద్ధాత్మ దేవుడు దేవునిలో మనం బ్రతికేటట్లుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించేటట్లుగా మనల్ని ఎల్లప్పుడూ సిద్ధపరుస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ యొక్క ముక్కుకు, ఈ నాసికకు అంటే ముక్కుకు ఉన్న లక్షణం ఏంటి? పసిగట్టటం అన్నమాట కదా. వాసన పసిగట్టటం అంటే బైబిల్లో మరి పసిగట్టటం అంటే
ఏంటి ఏది మంచి ఏది చెడు పసిగట్టే విధంగా మనము ఆహ్, దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! ఇక్కడ మరి ఆనాడు అబ్రహాము తన యొక్క కుమారునికి ఆహ్, వివాహం చేయాలని భార్యను తీసుకురావడానికని మరి పెద్ద దాసుడిని పంపిస్తాడు. పెద్ద దాసుడిని పంపించినప్పుడు ఆయన ఆ యొక్క అబ్రహాము యొక్క ఊరు వెళ్ళి అక్కడ మరి ఒక బావి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆయన్ని మాత్రమే కాదు గాని ఆయన వెంట వెళ్ళిన ఒంటెలను కూడా మోకరింప చేశాడంట. ఒంటెలను మోకరింప చేసి, ప్రభువా ఎవరిని నువ్వు తీసుకొస్తావో ఇగో నాకు నీళ్ళు అడిగినప్పుడు నాకు మాత్రమే కాదు ఈ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పాలి అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతలోకి రెబ్కా వచ్చింది. వెంటనే ఆయనున్న ఆ పరిస్థితి అవన్నీ చూచింది. ఒంటెని మోకరించటం ఇవన్నీ చూచి ఈయనొక దైవజనుడు అనుకుంది, దేవుని బిడ్డ అనుకుంది. వెంటనే పసిగట్టింది చూడండి. మరి ఆ విధంగా క్రైస్తవులమైన మనల్ని ఈ లోక సంబంధులు ఏ విధంగా పసిగడుతున్నారు? ఏ విధంగా వారికి కనిపిస్తున్నాం మనం? మన దేవుడు మనలో కనబడాలి కదా! ఆ ప్రేమ అనేది ఆ మాటలు అవి వింటున్నప్పుడు వాళ్ళ హృదయం సేద తీరాలి కదా! అక్కడున్న రెబ్కా, అప్పుడు వచ్చిన రెబ్కా అదంతా గ్రహించిందామె. కాబట్టే ఒక మంచి కుటుంబానికి ఆమె కోడలుగా వెళ్ళగలిగింది కదా! అందుకనే ఆ విధమైన మరి ఆ యొక్క వాసన పసిగట్టటం అంటే మంచిని అంటే ఎటువంటి పరిస్థితినైనా పసిగట్టటం అనేది మనము తెలుసుకుని ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఎఫెసీ సంఘానికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. చూడండి, ఏది మంచి ఏది చెడనే అక్కడ గ్రహించే స్థితిలో ఉంటుందంట ఆ సంఘం కదా! దుష్టులను సహింపలేవు అంటే అక్కడ దుష్టులు ఉన్నారు అని తెలుసుకుంటే కదా మరి ఆ కార్యాలన్నిటినీ సహించలేని స్థితి మనం కలిగి ఉండాలంటే. అంతేకాదు అపోస్తలమని చెప్పుకుంటూ అపోస్తలు కాకుండా ఉండి వచ్చి మరి అనేక మందిని ఏం చేస్తున్నారంట? అబద్ధికులుగా, వాళ్ళ అబద్ధికులు అనేక మంది అబద్ధికులుగా చేస్తున్నారు. ఇవన్నీ మనం గ్రహించాలి. అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది వస్తారు. అనేక మంది కలిపి చెరిపే బోధలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మనం గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే మనము మన యొక్క మరి ఆత్మను రక్షించుకోగలుగుతాం. మన విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మరి అది గ్రహించాలన్నమాట మనం. అంతేకాదు ఇంకో మాట ఇక్కడ ఫిలిప్పీలకి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇక్కడ ఏది మనము కోరుకోవాలి ఇక్కడ చెప్తున్నాడు చూడు. మెట్టుకు 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలంట. ఇవన్నీ ఎప్పుడొస్తాయండి? నిజంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు, మంచి చెడులు మనకి తెలిసినప్పుడు, ఏది వాక్యానుసారమైంది, ఏది శరీరానుసారమైంది, ఇవన్నీ మనం ఎరిగినప్పుడే వీటిని కోరుకుంటాం మనం కదా! అటువంటి ఆత్మీయ జ్ఞానం మనకి ఇవ్వాలని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. మరి ఈ విధంగా ఆ నాసిక మరి ఎట్లా ఆ నాసికను గూర్చి దేవుడు చెప్తూ వచ్చాడు కదా! ఇక్కడ ఏం చేస్తుందంట, మరి ఈ యొక్క లెబానోను పర్వతం ఉందంట. ఈ లెబానోను పర్వతం అంటే ఎన్నో పర్వతాలు ఉన్నాయి గాని ఆ పర్వతాల్లో ఈ లెబానోను శిఖరం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదన్నమాట. ఆ ప్రాముఖ్యమైన ఆ శిఖరము
ఏం చేస్తుందంట, దమస్కు దిక్కుకి చూస్తుందంట. మామూలుగా ఏం చేయాలి, పెద్ద పెద్ద పర్వతాలు గాని, శిఖరాలు గాని ఎటువైపు చూడాలి? ఆకాశం వైపు చూస్తాయి కదా! కానీ ఇక్కడ ఈ యొక్క లెబానోను శిఖరము ఎక్కడికి చూస్తుందంటే, దమస్కు దిక్కు. దమస్కు దిక్కునకు చూస్తుందంట. దమస్కు వైపు చూడటానికి అంటే అనేక పట్టణాలున్నాయి గదా! గొప్ప గొప్ప పట్టణాలున్నయి. కానీ దమస్క్ పట్టణం వైపే చూడటానికి కారణం ఏంటి? అంటే ఈ దమస్కు పట్టణములో ఆ సమీపములో మారు మనసుంది కదా! అక్కడ సౌలు గారు ఆ దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవుల్ని హింసించడానికి ఆయన బయలుదేరాడు. వాళ్ళని పట్టుకొని హింసించటానికి బయలుదేరినప్పుడు ఆ సమీపానికి రాగానే ఇక్కడ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 3వ వచనంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు వచ్చినప్పుడు అక్కడ దమస్కులో క్రైస్తవులున్నారు. యేసు ప్రభువుని నమ్మిన వారున్నారు. అంటే వారు దేవుని కొరకు వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటున్నారు. అటువంటి వారిని ముందు స్టెఫెన్ చంపడానికి ఆయన అనుమతించాడు. మరి అంతేకాదు తర్వాత ఇంకా ఎవరు అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతాడు గాబట్టి, ఈ ధర్మశాస్త్రమే గొప్ప అని చెప్తున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే ఆయనకి ఇష్టం లేకుండా పోయింది. అందుకనే వాళ్ళని హింసించటానికి, దేవుణ్ణి యేసు ప్రభువుని ఎవరైతే నమ్మారో వాళ్ళని హింసించటానికి బయలుదేరినప్పుడు ఆ దమస్కు దగ్గరికెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని సంధించాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు. "సౌలా, సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు" అనని ఆ ఒక మాట ఆయన చెవిని పడినప్పుడు ఆయన హృదయములో కలవరం. అప్పుడు దాకా కఠినమైన మనసు అయింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు ఆయనకి వినబడిందో వెంటనే తన హృదయము అక్కడ మారిపోయింది. అందుకనే అక్కడ దమస్కులో దమస్కు పట్టణం సమీపములో మారు మనసుంది. అంతేకాదు అక్కడ క్రైస్తవులున్నారు. ఆ క్రైస్తవులు అంతేగాదు శిష్యులు కూడా ఉన్నారు అక్కడ 10వ వచనంలో. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను కదా! శిష్యులు. ఒక దేవుని నమ్మిన బిడ్డలో స్టెప్ అంటే మొదట మారు మనసు, తర్వాత క్రైస్తవులు, తర్వాత శిష్యులు. మారు మనసు దగ్గర ఆగిపోతూ ఉంటారు. కానీ శిష్యుడయ్యే స్థితికి రావాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వ సృష్టికెళ్ళి సువార్తను ప్రకటించి ఏం చేయాలి? సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. ఏదో మామూలుగా వాక్యం చెప్పేసి ఊరుకోమని చెప్పలేదు. శిష్యులుగా చేయాలి వాళ్ళు. వాళ్ళకి బోధించాలి. అంటే దేవునికి సమీపంగా తీసుకురావాలి. ఆ విధంగా శిష్యులు కూడా ఉన్నారంట. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క పట్టణానికి ఈయన వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. పౌలు గారిని పట్టుకొని ఆయనకి ఏం చేశాడమ్మా? వెంటనే అక్కడ మారు మనసొచ్చింది. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే చెప్తాడు. చూసారా? ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి అననీయ ఆయన్ని మరి ఆ కన్నులు మరి మూయబడినప్పుడు అంటే అది గురుడితనం కలిగినప్పుడు ఆ పొరల వంటివి రాలిపోవడానికి ఆయన అక్కడికెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే దమస్కు దగ్గర ఈ లెబానోను శిఖరము దమస్కు దిక్కునకు చూడటానికి కారణం ఏంటి? అక్కడ మారు మనసుంది. అక్కడ క్రైస్తవులున్నారు. అక్కడ శిష్యులున్నారు. కాబట్టి అటువైపు చూస్తున్నాను. అంతేకాదు మరి ఈ దమస్కు పట్టణానికి ఇంకా ఏ స్థితి ఉందంటే శ్రేష్టమైన జీవితం ఉందంట. ఇక్కడ రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయములో మరి నయమానుని గురించి మనము చూస్తా ఉంటాం కదా! ఈ నయమాను ఆ కుష్టు వ్యాధితో వచ్చాడు. నయమాను కుష్టు వ్యాధితో వచ్చినప్పుడు అక్కడ ఎలీషా అంటాడు, "నువ్వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునిగిరా" అనని చెప్తాడు. మరి ఆ 7 సార్లు మునిగిరా అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. అంటాడు 5వ అధ్యాయం 12వ వచనంలో, "దమస్కు నదులైన అబానాయును, ఫర్ఫరును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి గావా? ఈ మురికి నీళ్ళలో నేనెందుకు మునగాలి" అన్నట్లు ఆయన వ్యతిరేకత చూపించాడు.
అంటే అక్కడ ఆ నదుల మూలంగా ఆ పట్టణం అంతా ఎంతో సస్యశ్యామలంగా మంచిగా పంటలు పండే విధంగా ఒక మంచి వాతావరణం అక్కడ ఉందన్నమాట దమస్కులో. ఆ శ్రేష్టమైన జీవితము అక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ శ్రేష్టమైన జీవితానికి అక్కడ దమస్కు గుర్తుగా ఉందన్నమాట. అంతేకాదు మరి ఈ లోకంలో దేవుడు మరి అనేక మందికి మంచి మంచి మరి శ్రేష్టమైనవి ఇస్తా ఉంటాడు గదా! విశ్వాస వీరుల పట్టికలో మరి హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాస వీరుల పట్టికుంది. ఆ వీరులంట వాళ్ళు ఏం చేశారంట, ఇక్కడ చూడండి 11వ అధ్యాయము 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మరి అందుకని వారు శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళు కోరుకున్నారంట. ఎవరు? విశ్వాసములో నిలిచి ఉన్నవారు, విశ్వాసములో వీరులైన వారు కోరుకోవలసినవి అన్నమాట, శ్రేష్టమైన వాటిని. అంతేకాదు మరి మనం కూడా ఏమి కోరుకోవాలి? యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనములో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై కదా, శ్రేష్టమైన ప్రతి ఈవి మరి అవి దేవుడు పరసంబంధమైన వాటినన్నిటినీ అక్కడ మనకి ఇస్తాడు. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మరి ఈ యొక్క ఈవులన్నిటినీ దేవుడు మనకివ్వడానికి మరి ఇష్టపడ్డాడు కదా. ఆ ఈవులు ఏమేంటి అంటే హెబ్రీ పత్రికలోనే మనం చూస్తే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం ఇచ్చాడంట కదా. మరి అంతేకాదు శ్రేష్టమైన నిరీక్షణ మనకుందంటాడు. అక్కడే శ్రేష్టమైన స్వాస్యం ఇచ్చాడంట. మన కొరకు శ్రేష్టమైన బలి అర్పించబడింది. అంతేకాదు శ్రేష్టమైన నిబంధన దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు ఒక శ్రేష్టమైన పునరుద్ధానం కూడా అక్కడ ఇచ్చాడు. మరి అటువంటి ఈ ప్రతి ఈవిని మనం పొందుకోవాలను. అందుకని అన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు శ్రేష్టమైనవి, శ్రేష్టమైనవి, అన్నిటినీ శ్రేష్టమైన వాటిని దేవుడు మనకిచ్చాడు. కానీ మనం మళ్ళీ తిరిగి ఇచ్చే స్థితిలో మనము ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. దేవుడు అన్ని శ్రేష్టమైనవి మనకిస్తుంటే మనం మాత్రం మనకి అవసరం లేని ఇస్తాం గాని దేవుడు కోరుకున్న వాటిని ఎప్పుడైతే మనం ఇస్తామో మన యందు సంతోషించేవాడిగా ఉంటున్నాడు. అందుకనే ఈ శ్రేష్టమైన జీవితము మనకుండాలి. ఆ దమస్కు పట్టణములో శ్రేష్టమైన జీవితం ఉంది. దమస్కు పట్టణములో మారు మనసుంది. మరి క్రైస్తవులు ఉన్నారు, అంతేకాదు శిష్యులు కూడా ఉన్నారు. ఇంకా ఏముందంటే దమస్కు పట్టణంలో ఇక్కడ ఆది కాండములో 14వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఆయన అబ్రహాము, లోతు ఆయన పట్టబడ్డాడు. శత్రువుల చేత పట్టబడినప్పుడు ఆయన్ని విడిపించటానికి ఆయన ఏం చేశాడంట 14వ అధ్యాయము 14వ వచనంలో, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమనున్న హోబా మట్టుకు తరిమి. చూడండి, తన మరి తమ్ముడైన లోతుని ఆయన రక్షించుకోవడానికి అబ్రహాము ఆ దమస్కులో అక్కడ ఏం చేశాడు? యుద్ధం చేశాడు. జై జీవితం వచ్చింది అక్కడ. ఆ జై జీవితం వచ్చింది, లోతు రక్షించబడ్డాడు అనమాట కదా. మరి ఇప్పుడు కూడా మనకి పోరాటాలు లేవా? అప్పుడు మనుషులతో పోరాడేవాళ్ళేమో, కానీ ఇప్పుడు మనకున్న పోరాటము డైరెక్ట్ గా వచ్చేది కాదు. ఇది ఎట్లా వస్తుందంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము 12వ వచనంలో చూస్తే ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కదా. ఎదురుగా వస్తే ఏదైనా చేయగలమేమో కానీ
ఇక్కడ శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడతాడు. ఈ యొక్క దురాత్మల సమూహముతో పోరాటం కాబట్టే ఆ పోరాటములో మనకి ఏమేమి ఉండాలనేది దేవుడు స్పష్టంగా మనకి ఇచ్చాడు కదా. వాక్యం అనే ఖడ్గమని, రక్షణ అనే శిరస్త్రాణమని, నీతి అనే మైమరువని, ఇవన్నీ విశ్వాసం అనే డాలని, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉన్నప్పుడు దురాత్మల సమూహముతో మనం పోరాడగలుగుతాం. జై జీవితం వస్తుంది అనమాట మనకి కదా. అందుకనే ఆ పోరాటాన్ని దేవుడు మనకి, ఆ పోరాటములో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయముతోనే మనము జయించగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనము జయిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు మార్చేసుకుంటాడు కదా. దమస్కులో ఏముంది అంటే యాజకత్వం, రాజరికం ఉందంట. ఇది రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయము 24వ వచనంలో ఏమనుందంటే, దావీదు సోబావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయి. చూడండి, అక్కడ దావీదు జయించాడు కాబట్టే రాజుగా అక్కడ మరి రాజుగా చేయబడ్డాడనమాట. అవును, మనకొచ్చిన ప్రతి పరిస్థితిని జయించినప్పుడు ఆ దేవుడు మనకి ఏం చేస్తాడంట, రాజులుగా యాజక సమూహంగా మరి చేసి మనల్ని తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటాడు కదా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనములో ఈ మాటలు ఉంటాయి కదా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. జయించు వారిని అంటాడు కదా. ఏ విషయాల్లో మనము జై జీవితం కలిగి ఉండాలో, ఆ జయించినప్పుడు మనకి దేవుడు ఏమేమి ఇస్తాడో ఇవన్నీ కూడా దేవుడు స్పష్టంగా తెలియచేస్తా వచ్చాడు మనకి. ఇక్కడ ఈ లెబానోను శిఖరము ఏం చేస్తుందంట, దమస్కు వైపు చూస్తుందంట. ఎందుకు చూస్తుందంటే, దమస్కులో ఏముంది అంటే, దమస్కులో దగ్గర మారు మనసుంది. మరి దానిలో క్రైస్తవులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. రెండవదిగా ఒక శ్రేష్టమైన జీవితము దమస్కులో కలిగి ఉంది. అంతేకాదు మరి అక్కడ మరి జై జీవితం ఉందన్నమాట దమస్కులో కదా. అంతేకాదు మరి రాజరికం కదా. మరి ఎప్పుడైతే జయిస్తారో నీకు తన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తా వస్తున్నాడు. మరి మనము ఈ నాలుగు ఆత్మీయ అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా లేదా మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనము యోగ్యులుగా కనబడతామన్నమాట. మనలో మనం జయించగలుగుతున్నామా? ప్రతి పరిస్థితిలో దేవునికి అంగీకారంగా ఉంటున్నామా? దేవుడు మనం మెచ్చుకుంటున్నాడా? ఈ విధమైన స్థితి మనకు ఉండాలి. మనము ఈ రోజు చెప్పుకున్న ఈ 2 మాటలు కదా ఏంటి, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున్న 2 తటాకములతో సమానములు, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. ఈ 2 మాటలు కూడా దేవుడు మనతో మాట్లాడి మన బలపరిచినందుకు దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మేడం. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన సహోదరు కేతూర రాణి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున వందనములు. మన 2 కన్నులు 2 తటాకాలతో సమానమని పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనం ద్వారా మనకు తెలియజేశారు. దావీదు గారు ప్రతి రాత్రి కన్నీరు విడిచి పరుపుని తేల చేసినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా
లూకా శుభవార్త 7వ అధ్యాయం ద్వారా పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాలు కన్నీళ్లతో తుడిచి తడిపి తల వెంట్రుకలతో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తాం. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడి. అలాగే యోనా 3వ అధ్యాయం ద్వారా నీనివే వారు తమ చిరునడతలను మానుకున్నప్పుడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి తాను చేస్తానన్న కీడు చేయకుండా మానాడు. హోషేయ 12వ అధ్యాయం ద్వారా యాకోబు కన్నీరు విడిచి దేవుని బతిమాలినప్పుడు యాకోబు ఇశ్రాయేల్ గా మారడం మనం చూస్తాం. అలాగే హిజ్కియా తన ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుకున్నట్లుగా యేసు గెత్సెమనే తోటలో వేదన పడి ఆయన చెమట రక్త బిందువుల వల్ల కారినప్పుడు మన రక్షణకు కారణమైనట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం ద్వారా పౌలు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఆ విధంగా ఉండాలి. అదే విధంగా పరమగీతం 7:4 ద్వారా నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరంతో సమానము అని చెప్పారు. దేవుడు ఆది యందు నాసికారంధ్రములో ఆదాముకు జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం కూడా జీవం కలిగి ఉంటాం. పాపక్షమాపణ పొంది మారు మనసు పొందితే మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తు ఆత్మ లేనట్లయితే మనము ఆయన వారం కాము అని రోమా 8:9 ద్వారా చెప్పబడింది. యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో ఎలీహు అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను అంటాడు. సర్వశక్తిని శ్వాసం మనకు లేకపోతే మనకు జీవం ఉండదు. శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందినప్పుడు పాపములను క్షమించే అధికారం పొందారు. యెహెజ్కేలు 30వ అధ్యాయంలో లోయలో ఎండిన ఎముకలు జీవాత్మ వచ్చినప్పుడు సజీవులై లెక్కకు మించిన మహా సైన్యమై నిలవడం మనం చూస్తాం. కాబట్టి దమస్కు పట్టణంలో మారు మనసు పొందిన వారు శిష్యులు, సువార్థికులు, యాజకులు అనేకులు ఉన్నారు. కాబట్టి మనం కూడా వారిలాగా జయ జీవితం జీవించాలి. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ విధమైన జయ జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని నామంలో వాక్య పరిచర్య చేసిన సిస్టర్ కేతురా గారికి వందనాలండి. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ ఎంఆర్ జేమ్స్ అయ్య గారిని మనం చేస్తున్నాను. పాస్టర్ ఎంఆర్ జేమ్స్ అయ్య గారు. అయ్యగారు సిద్ధంగా లేరమ్మా, ప్లీజ్. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ కాలేబ్ అయ్య గారు, పాస్టర్ కాలేబ్ అయ్య గారు సిస్టర్ ప్రేయర్ చేయండి. హలో పాస్టర్ గారు ప్రేయర్ చెప్పండమ్మా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి పాస్టర్ గారు. అమ్మా ముగింపు ప్రార్థన. ఓకే ఓకే. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ప్రభా గొప్ప దేవాన్ని వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన మీ పరిశుద్ధ మాటల ద్వారా ప్రభా మమ్మలను ఆత్మీయతలో తండ్రి ప్రభా బలపరిచి ప్రభా మమ్మల్ని ఆత్మానుసారమైన జీవితానికి కావలసినటువంటి భద్ర బునాదిని వేస్తున్న దేవానికి స్తోత్రముల తండ్రి. అయ్యా నీకు వందనాలు. దైవజనురాలు తండ్రి చెప్పిన ప్రతి మాటలు వాటి తండ్రి ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా వాటి అనుసారంగా జీవించి కృపను మాకు దయచేసి ప్రార్థిస్తుంటున్నాం. అవును తండ్రి, ఈ దినమంతా పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు నాయన స్తోత్రం తండ్రి. ఇంకా ఇందులో పాల్గొనలేని వారిని కూడా తండ్రి పురుకొల్పండి. వారు కూడా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొనడానికి నీకు దయచేసి ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఏర్పరుస్తున్నటువంటి ఆయన మరి కమిటీ వారిని పెద్దలందరి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు తండ్రి. ఈ ధనమంతా మా పన్ను పాటలో తండ్రి ప్రభా మీరు తోడు ఉండండి. మీ సేవలో మీ పరిచర్యలో మమ్మల్ని తండ్రి ప్రభా వాడుకుని తండ్రి ప్రభా నీ కృపలో భద్రపరచమని మరొకసారి తండ్రి ప్రభా మేము మరొక దినాన రేపటి దినాన్ని మేమందరూ కలుసుకోవడానికి మీ కృప దయచేయండి. మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం దయచేయము. మా యెడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము.
శోధన లేక తప్పించము అంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీకు ఇరవై నావు తండ్రి ఆమేన్. అంతా తీసుకోండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డలందరితోనూ ఈ దినము తండ్రి వాక్యపరిచిన మీ దైవజనరాలు రాలేని వారు, పాల్గొనలేని వారి బిడ్డలందరి మీద ఈ దినమంతా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు వెండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ కాలేబయ్య గారికి మరియు వాక్య పరిచర్య చేసిన సిస్టర్ కెతూర రాణి గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ ఎఫ్నెటిస్ గారికి మరియు యవన బిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరి ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనము షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనం. ప్రైజ్ వందనాలు. జేమ్స్ గారు గుడ్ మార్నింగ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అన్న.